ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఏపీ రేషన్ లబ్ధిదారులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి విషయంలోనూ గత వైసీపీ పాలనను తిడుతూనే ఉంది. ముఖ్యంగా పౌర సరఫరాల శాఖను గత ప్రభుత్వం అల్లకల్లోలం చేసిందని, పూర్తిగా అవినీతిమయం చేసిందని, బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు తరలించిందని ఇలా చాలా ఆరోపణలు చేసింది. అయితే ఎంతసేపు గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కూర్చుంటే సరికాదు కదా. అందుకే వ్యవస్థను సరిచేసే ప్రయత్నాలను ప్రారంభించింది టీడీపీ కూటమి ప్రభుత్వం. ప్రక్షాళనలో భాగంగా రేషన్ షాపులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి అవసరం అనుకున్న చోట మరిన్ని రేషన్ షాపులను ఏర్పాటు చేయబోతోంది. ఇందులో భాగంగా ఖాళీ పోస్టులు ఉన్న చోట డీలర్లను నియమించబోతోంది. దీనికి ఆదేశాలు కూడా జారీ చేసింది. ఆ ప్రకారమే జిల్లాల్లో యంత్రాంగాలు కసరత్తు ప్రారంభించాయి. గత వైసీపీ ప్రభుత్వం ఇంటింటికి రేషన్ పేరుతో రేషన్ వాహనాలను నడిపింది. ఆ వాహనాలు ఇళ్లకు వెళ్లినప్పుడు ఆ వీధిలో లబ్ధిదారులంతా సరుకులు తీసుకునేవారు. అయితే ఇందులో కొన్ని విమర్శలు వచ్చాయి. లబ్ధిదారులను ఇబ్బంది పెడుతున్నారని, రేషన్లో కోత పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఇప్పుడున్న ప్రభుత్వం లబ్ధిదారుల నుంచి అభిప్రాయ సేకరణ కూడా చేస్తోంది. చాలా మంది ప్రజలు అభిప్రాయ సేకరణలో తమ అభిప్రాయాలు చెబుతున్నారు. తద్వారా వారికి ఏ ఏ వస్తువులు నిత్యావసరాలుగా కావాలో ప్రభుత్వం తెలుసుకుంటోంది. అలాగే డీలర్లు, ఎండియూలు ఇలా అన్ని విభాగాల వారి నుంచి ప్రభుత్వం అభిప్రాయాలు తెలుసుకుంటుంది. తద్వారా ఓ ప్లాన్ రెడీ చేసుకుంది. ప్రభుత్వం ప్లాన్ ప్రకారం సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 8 వరకు రేషన్ షాపుల క్రమబద్ధీకరణ ఉంటుంది. అలాగే ఖాళీలను గుర్తించి పూర్తి చేశారు. తరువాత అక్టోబర్ 16లోగా కలెక్టర్లు తమ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అక్టోబర్ 31లోగా కొత్త రేషన్ షాపుల ఏర్పాటుకి, ఖాళీల పూర్తికి అధికారిక ప్రకటన రానుంది. నవంబర్ 7న రాత పరీక్ష, 12న ఇంటర్వ్యూ ఉంటాయి. ఇలా 2 నెలల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యే అవకాశం ఉంది.